ఉద్యోగం అంటే ట్రాన్స్ఫర్ కామన్. అలాంటిది ట్రాన్స్ఫర్ అనేది లేకుండా 10 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అది కూడా ఒకే పోలీస్ స్టేషన్లో. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం అంటున్నారు ఆ పోలీసులు. ఇంతకీ ఎవరా పోలీసులు? ఇదెలా సాధ్యం? ఎక్కడ ఆ పోలీస్ స్టేషన్ అనేది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ 12 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఆయా స్టేషన్ల పరిధిలో ఎక్కడ ఏ మూలన చీమ చుట్టుకుమన్నా సెకండ్ల వ్యవధిలోనే సమాచారం చేరుతుంది. అంతటి పటిష్టమైన నెట్వర్క్తో ఉంటారు. పైగా వీళ్ళంతా 10 ఏళ్ల నుంచి ఒకే చోట పనిచేస్తున్నారు. వీరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజకీయ నాయకులతో పాటు నేరస్తులతో కూడా మంచి పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా స్టేషన్ ఖర్చులు, తమపై అధికారుల ప్రోటోకాల్ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ 12 మంది పోలీసులకు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా? బదిలీపై తమ స్టేషన్ కు వచ్చిన ఏ అధికారిని అయినా ఇట్టే తమ దారిలోకి తెచ్చుకుంటారు. అది కూడా మంచి మంచి గిఫ్ట్లతో కావడం విశేషం. ఇక్కడ అందరిది ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా ఉంటుంది. తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదాయ వనరుల లిస్ట్ వీరు పక్కాగా మెయింటైన్ చేస్తుంటారు. దీంతో నెల నెల వీరి ద్వారా వచ్చే ఆదాయం దెబ్బకి అధికారుల నోర్లు మూతపడతాయి. ఒకవేళ ఎవరైనా అధికారులు వీరిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా వారిపై అవినీతి ఆరోపణలు చేయడమో రాజకీయ ఒత్తిళ్లతోనో వారిని కట్టడి చేస్తారు. కొందరైతే ఏకంగా ఏసీబీ రైడ్స్ కూడా చేపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అధికారులు వీరి మాట వింటే సరి, లేదంటే స్టేషన్లోని మిగతా సిబ్బందులతో కలిసి సహాయ నిరాకరణ చేయటం, కొన్ని కేసులలో అధికారులు చేసిన తప్పులను లూప్ హోల్స్ లీక్ చేసి వారిని ఇబ్బందులకు గురి చేయడం వంటివి చేస్తుంటారనే ప్రచారం కూడా ఉంది. వీరి కారణంగా కొంతమంది నేరగాళ్లు విచ్చలవిడిగా తమ నేర సామ్రాజ్యాలను విస్తరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 5 ఇంజనీరింగ్ విద్యార్థుల మృతికి కారణమైన వెంకటనాయుడు ఉదంతాన్ని దీనికి ఉదాహరణ. వెంకటనాయుడు తండ్రి 110 శ్రీను అనే ఓ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా, ఆ తర్వాత ఎస్ఐగా పదోన్నత పొందినప్పటికీ గత 15 సంవత్సరాలుగా నర్సరావుపేటని అంటి పెట్టుకుని ఉండటం వల్లనే తన కుమారుడి నేర సామ్రాజ్యానికి అండగా నిలుస్తూ ఇంతటి ఘోరానికి కారణమయ్యారనేది స్థానికుల మాట. అంతేకాకుండా పై అధికారులకు సంబంధం లేకుండా ఇలాంటివి జరిగే అవకాశం ఉండదని కూడా కొంతమంది అంటున్నారు. ఇలాంటి పోలీసులు ఉన్నంతకాలం రక్షణ పొందాల్సిన ప్రజలు ఇలా భయభ్రాంతులకు గురవుతూ బతకాల్సిందే. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు ఇటువంటి వారిపై దృష్టి పెట్టి తక్షణమే ఆయా స్టేషన్ నుండి లాంగ్ స్టాండింగ్ సిబ్బందిని తప్పించాలని స్థానికులు కోరుతున్నారు.